బంగ్లాదేశ్తో జరగనున్న 3 టీ20ల సిరీస్కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ టెస్ట్ సిరీస్ అనంతరం ఇరు జట్లు 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టీ20 సిరీస్కు మొత్తం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. ఇక్కడ విశేషం ఏమంటే తెలుగు కుర్రాడు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి భారత్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అలాగే పేస్ గన్ మయాంక్ యాదవ్ ను కూడా జట్టులోకి తీసుకున్నారు. జూలైలో జరిగిన జింబాబ్వేతో టీ20 సిరీస్కు నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. కానీ గాయం కారణంగా జింబాబ్వేకు బయలుదేరక ముందే జట్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది. మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా తొలిసారి భారత్ జట్టులోకి ఎంపికయ్యారు. అలాగే లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సుమారు 3 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అతను తన చివరి టీ20 మ్యాచ్ 2021 ప్రపంచ కప్లో ఆడాడు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. అయితే అద్భుతమైన ప్రదర్శన చేసిన కొందరు ఆటగాళ్లకు అవకాశం రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కీలక ప్లేయర్లు అయిన రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు మళ్లీ నిరాశ ఎదురైంది. మరీ ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం ఇవ్వకపోవడంపై క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ అటు ఐపీఎల్లోనూ ఇటు ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లోనూ మంచి ప్రదర్శనతో మంచి యావరేజ్ను కలిగి ఉన్నాడు. అతన్ని టీ20 సిరీస్కు సెలెక్ట్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే సాయి సుదర్శన్, ఆవేశ్ ఖాన్లను కూడా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. మరోవైపు బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లోని ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. న్యూజిలాండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తుంది. శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజులకు టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చారు. ఇక అక్టోబర్ 6 నుంచి 3 టీ20ల సిరీస్ స్టార్ట్ కానుంది. గ్వాలియర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్, అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఆఖరి టీ20 జరగనుంది. ఇక బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఎంపికైన భారత్ జట్టును ఒకసారి చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్. ఇలాంటి మరిన్ని డైలీ క్రికెట్ అప్డేట్ కోసం మీరు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి.